రీసెంట్గా లివ్ ఇన్ రిలేషన్షిప్ ట్రెండ్ అయితే ఎక్కువైంది. మేల్ అండ్ ఫీమేల్ ఒకటే చోట ఉండడము, యాజ్ ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అండర్ వన్ రూఫ్ బతకడము, ఆ తర్వాత వాళ్ళ ఫైనాన్సెస్, పనులు ఇవన్నీ షేర్ చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి ఒక సందర్భంలో వాళ్ళకి ఐవీఎఫ్ త్రూ ఒక చైల్డ్ కూడా ఉన్నాడు. అయితే ఈవిడికి ఫస్ట్ నుంచి తెలుసు ఆయనకి ప్రీవియస్ మ్యారేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ వచ్చింది, ఇంకా ఆయన డివోర్సీ కాదని. ఇవన్నీ తెలిసి కూడా వీళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉండడం జరిగింది. ఎప్పుడైతే అంతా బాగా నడిచిందో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సవ్యంగా నడవనప్పుడు గొడవలు అనేవి మొదలవ్వగానే ఆవిడ ఎవరైతే లేడీ ఉన్నారో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు కోర్టు ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇప్పుడు డీవీసీ యాక్ట్ మీరు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ నౌ ద లా కమ్స్ ఇన్ టు పాయింట్ అని చెప్తూ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఇందిరా శర్మ జడ్జ్మెంట్లో ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో అట్రాక్ట్ అవ్వాలి అని అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఫ్రీ టు మ్యారీ ఈచ్ అదర్ అనే కండిషన్ ప్రెసిడెంట్గా ఉండాలి. అయితే ఈ సందర్భంలో అది మిస్సింగ్. ఎందుకనంటే ఈయన ముందు వైఫ్కి డివోర్స్ ఇవ్వకుండానే ఈవిడతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నాడు కనుక డీవీసీ దీనికి అట్రాక్ట్ అవ్వదు అని కేసుని డిస్మిస్ చేయడం జరిగింది.